తలపై భారీగా ఉండే పొలుసులతో కూడిన కవచం ఉంటుంది. కండరాలతో నిండిన దీని తోక శరీరంలో 30% ఆక్రమిస్తుంది. సాధారణ మొసళ్ల మాదిరిగా కాకుండా దీని పాదాలకు చర్మం ఎక్కువగా ఉండదు. దాంతో ఇది వేగంగా పరిగెత్తి ఇతర మొసళ్లకు భిన్నంగా పైకి ఎగరగలదు. క్యూబా మొసలి కేవలం లోతు తక్కువ ఉన్న నీళ్లలోనే లేదా నీటి అంచుల్లోనే వేటాడదు. ఇది ఆకాశం వైపు కూడా చూస్తుంది. దీనికిష్టమైన ఓ రకపు ఆహారం చెట్ల మీద ఉంటుంది. అది పిల్లి పరిమాణంలో ఉండే హుటియా అనే ఎలుక. ఈ మొసలి తన బలమైన తోకను కొన్నిసార్లు గట్టిగా జాడించి ఆకాశం వైపుగా ఎగిరి తనకు కావలసిన మాంసాన్ని అందుకుంటుంది. నీళ్లలో నడుస్తూ ఇలా ఎగిరేందుకు ప్రయత్నించండి. స్ప్లాష్ టెట్రా కూడా గాలిలోకి ఎగరగలుగుతుంది. కానీ ఇది మోసపూరిత దాడి కాదు, ఇది సంగమ నృత్యం. ఇందులో ఒకే ఒక దశ ఉంటుంది. నీటిలోంచి బయటకొచ్చిన చేప. ఆడచేప మగచేపను తన తలతో ఢీకొంటుంది. అవి రెండూ కలిసి నీటిలోంచి బయటికి మెలికలు తిరుగుతూ గాలిలోకి ఎగురుతాయి. ఆ విధంగా అవి 60 ఫలదీకరణ చెందిన గుడ్లను పోగు చేసేదాకా ఎగురుతూనే ఉంటాయి. ఆ తరువాత మగచేప కొత్త బాధ్యత తీసుకుంటుంది. అది ఇంటి దగ్గరుండే తండ్రిగా మారిపోతుంది. అది తన తోకను జాడిస్తూ గుడ్లు తడిగా ఉండేలా వాటి మీదికి నీళ్లను చిలకరిస్తూ ఉంటుంది. ఈ విధంగా అది 2 రోజుల పాటు చేస్తుంది. ఆ తర్వాత గుడ్లు పొదగబడి పిల్లలు బయటపడి సొంతంగా బతకటం మొదలు పెడతాయి. నీటి అలల దిగువ మరెన్నో విచిత్ర జీవులున్నాయి. బబుల్-ఐడ్ గోల్డ్ ఫిష్ తేలుతూ ఉండటానికి తన కంటి రంధ్రాలను వ్యాకోచింపచేయదు. పెద్దగా కనిపించే ఈ బెలూన్లలో లింఫ్ అనే రోగ నిరోధక వ్యవస్థకు చెందిన ద్రవం ఉంటుంది. దాంతో ఈ చేప ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. ఆ తరువాత హ్యాట్షెట్ చేపను చూద్దాం. చిత్రంగా ఉండే దీని పెద్ద కళ్లతో ఇది నీటిలోని చీకటి లోతుల్లో